ఈ చల్లచల్లని వర్షంలో వేడివేడిగా ఏదైనా తింటే బావుంటుంది కదా! ఏం ట్రై చేద్దామబ్బా? పకోడీ? ఎప్పుడు పకోడీయేనా? ఈసారి స్పెషల్‌గా వామాకు బజ్జీ ట్రై చేద్దాం. ఏంటండి అలా చూస్తున్నారు? ఎప్పుడు పకోడీయే కాకుండా ఇలా వామాకు బజ్జీ ట్రై చేయండి. మీరు కనుక ఎప్పుడైనా ఇలా వామాకు బజ్జీ ట్రై చేస్తే ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత అందులోకి హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూన్ వంట సోడాని కూడా వేసుకోండి. వీటినన్నిటిని వేసిన తర్వాత లైట్‌గా వాటర్ వేసుకొని వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిననేది కలుపుకోవాలి. మనం ఎలాగా వామాకు బజ్జీ వేస్తున్నాం కాబట్టి పిండిలో వామ వేయాల్సిన అవసరం లేదండి. మీకు కావాలంటే లైట్‌గా వామ వేసుకోండి. తర్వాత వామాకులను తీసుకోవాలండి. నీట్‌గా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఈ వామాకు అనేది కోల్డ్ అండ్ కాఫ్ రిలీఫ్‌ని కూడా ఇస్తుందండి. అంతేకాదండి వామాకు అనేది డైజెస్టివ్ సిస్టమ్‌కి కూడా బాగా వర్క్ అవుతుంది. సో, ఈ రెసిపీని మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వామ్ బజ్జీలని వేసుకోవాలండి. వామాకుల్ని శనగపిండిలో డిప్ చేసి ఒకదాని తర్వాత ఒకటి లైన్‌గా వేసుకోండి. ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపుకి కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.